హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ సండే అండి. నేనైతే అమ్మాళ్ళ ఇంటికొచ్చాను. అక్కడి నుంచే వీడియో పెడుతున్నాను. వచ్చైతే 5 రోజులు అవుతుంది రోజుకి. కానీ నేను ఈరోజు ఎందుకో నాకు వీడియో చేయాలనిపించింది. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే చురుగ్గా పెట్టేసేదాన్ని వీడియోస్. అమ్మ దగ్గరికి వచ్చాక కాస్తంత బద్ధకం వచ్చింది. వీడియో పెట్టలేకపోయాను. ఈరోజు ఏదేమైనా పెట్టాలని ఈ వీడియో అయితే చేశాను. అమ్మ అయితే పొయ్యి దగ్గర పని చూసుకుంటుంది. ఇక్కడ కూడా కట్టెల పొయ్యి ఉందండి. పొలాల పొయ్యి మీద అన్నం వండడం, నీళ్లు కాయడం అవి జరుగుతాయి. అమ్మ ఏమో పొయ్యి మీద అన్నం వండేసుకుంటుంది. నేనేమో పిల్లలకి టిఫిన్ చేద్దామని ఉప్మా చేస్తున్నాను. గత 2-3 రోజులుగా అయితే పప్పు నానబెట్టుకుని ఇడ్లీలో అట్లో ఏవో వేసాము. కానీ ఈరోజు ఇంకా పప్పు అది ఏమీ నానబెట్టలేదు. అందుకని ఉప్మా అయితే చేస్తున్నాము. ఉప్మా అంటే ఒకటే బోరింగ్ కదండి ఎవరికైనాను. తినడానికి కాస్త ఇబ్బందే, చేయడానికి ఈజీగానే ఉంటుంది. కానీ మా వాళ్ళు ఏమంటారో మరి. ఇక చాలా రోజుల తర్వాత అయితే ఉప్మా చేస్తున్నాను. మా ఇంటి దగ్గర కూడా చేసి అయితే చాలా రోజులు అవుతుంది ఉప్మా. చాలామంది ఈజీ అంటారండి, 10 నిమిషాలు కూడా పట్టదు పట్టుమని అంటారు. కానీ ఇలా ఈ నూక కలిపే టైంలో అయితే ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా తిప్పుతూనే ఉండాలి, పోస్తూనే ఉండాలి. లేదంటే గెడ్డలాగా అయిపోయి ఉప్మా టేస్ట్ ఏమీ బాగోదు. ఉప్మా టేస్ట్ అంతా కూడా ఇలా నూక పోసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండే దాంట్లోనే ఉంటుంది. ఏమాత్రం గడ్డలు కట్టినా కానీ ఉప్మా టేస్ట్ అంతా పోతుంది. ఇక కష్టపడైతే మరి ఉప్మా చేసేసానండి. ఏదో విధంగా కాదులేండి, బాగానే ఉందంటున్నారు మా అబ్బాయి, మా మేనల్లుడు. మగపిల్లలు లేచారు కానీ ఆడపిల్లలు ఇంకా లేవలేదండి. ఆడపిల్లలకే ముందు లేవాలంటారు కానీ మగపిల్లలే ఫస్ట్ లేచేస్తున్నారు ఈ రోజుల్లో. ఆడపిల్లలే కాస్త లేట్ చేస్తున్నారు. ఆడపిల్లలు లేచిన తర్వాత వాళ్ళకు కూడా పెడతాను. ఈ లోపైతే కొంచెం టీ అయితే పెట్టాను. అమ్మకి, నాకు, నాన్నకి, అన్నయ్యకి వీళ్ళందరూ కూడా తాగేశారంట. అమ్మ నేను లేవకముందే వాళ్ళకి టీ పెట్టి ఇచ్చేస్తే వాళ్ళేం పొలానికి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మ నేను అయితే టీ పెట్టుకున్నాము. అమ్మకు కూడా కొంచెం ఉప్మా పెట్టాను. తర్వాత అయితే టీ ఇచ్చాను. ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టానండి. 2 టమాటాలు వేసి పప్పుచారు కాసేద్దామనేసి. ఇంకా ఈలోపు ఆడపిల్లలు లేచారండి. హ్యాపీకేమో టిఫిన్ పెట్టాను. హ్యాపీ అంటే ఈ పాపేనండి, మా చిన్న పాప పేరు హ్యాపీ. తనైతే మరి తినలేక మానలేక వద్దనలేక తింటుంది. బొమ్మలు చూసుకుంటూ తింటారు వీళ్ళు టిఫిను. ఈ బొమ్మలు లేకపోతే తినేది కూడా వెళ్ళదండి లోపలికి. అమ్మ అయితే టిఫిన్ తర్వాత వచ్చిన గిన్నెలు, అన్నం వండిన తర్వాత ఉన్న కుండలు ఇవన్నీ కూడా అక్కడ వేసుకుని హడావిడిగా తోమేస్తుందండి. ఎందుకంటే ప్రేయర్కి వెళ్ళాలి కదా, 10 గంటలకే ప్రేయర్ స్టార్ట్ అయిపోద్ది. ఈ లోపైతే గిన్నెలన్నీ తోమేసుకోవచ్చు అనేసి అక్కడ వేసేసుకుంది. ఆల్రెడీ ఒకసారి తోమేసిందండి, మరలా రెండోసారి. ఇంకా నేను మా కోళ్ళు ఎలా ఉన్నాయని చూద్దామని అయితే వీటి దగ్గరికి వచ్చాను. చాలా రోజుల తర్వాత మరలా అమ్మ అయితే కోళ్ళని ఉందండి. మొన్న జనవరి నెలలో వచ్చినప్పుడు అయితే ఇవైతే గుడ్లలో ఉన్నాయి, పొదుగుతుంది కోడి, పెద్ద కోడి. ఇప్పుడైతే పిల్లలు అయిపోయాయి. ఈ పిల్లలు 4 3 ఉన్నాయి. ఇక వీళ్ళమ్మ 2 అయితే పుంజులు ఉన్నాయి. వీటిని చూసుకుంటూ అమ్మ ఇంకా 2 మేకలు ఉన్నాయి, వాటిని కూడా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇవి ఎలా ఉన్నాయో అని చూద్దామని ఇటు వచ్చాను నేను. నాన్న అయితే వీటిని పొద్దున్నే ఇక్కడ కట్టేసి మరలా మేత వేసేస్తాడు. తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత కూడా వీటి పని చూసుకుంటాడు. వీటిని కప్పెట్టే పని, విప్పి కట్టే పని అంతా కూడా నాన్నదే. అమ్మేమో ఇక రోజంతా కూడా వీటికి మేత పెడుతూ నీళ్ళు పెడుతూ ఉంటుంది. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీటిని చూసుకుంటూ ఉండాలి కదండి. లేదంటే అసలే వేసవికాలం, నీళ్ళు అవి తాగకపోతే వీళ్ళ ఆరోగ్యం పాడవుద్ది కదా. ఇంకా ఇదొక కూడా ఉందండి. ఇదేంటి మోకాళ్ళ మీద కూర్చుందని భయం వేసింది, నడవలేకపోతుందేమోనని. కదిపి చూసేసరికి అయితే బాగానే ఉంది. దానికి కూడా మేత అయితే వేసేసాను. ఇంకా వీటిని చూసుకుంటూ ఉండడమే. ఇక చాలా పని ఉంటుందండి. ఇవేవో తేలిగ్గా మేపేయడానికి అయితే అవ్వదు. మేత తేవాలి వీటికి, వీటినేమో వీటి దగ్గర శుభ్రం చేయాలి, పద్దాక నీళ్లు పెట్టాలి. ఎంత పనోనండి. మా ఇంటి దగ్గర నేను గొర్రెలతో చూస్తున్నాను కదా ఎంత పని ఉంటుందో. ఇక ఈ మేకలకైతే ఈ రొట్టె అయితే కట్టాలి. చాలా బరువు ఉంది. ఇది చూడడానికి తేలిగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇక అవన్నీ అమ్మ చూసుకుంటుందిలే అని నేనైతే పప్పు దగ్గరికి వచ్చేసాను. పప్పు అయితే మెత్తగా మెదిపేసుకున్న తర్వాత పప్పు చారు అయితే చేసేస్తాను. నిమ్మకాయ అయితే పిండుతానండి మా ఇంటి దగ్గర. వస్తూ ఇక్కడ కూడా నిమ్మకాయలు తెచ్చుకుంటాను. కానీ ఈసారి అయితే నిమ్మకాయలు దొరకలేదు. నిమ్మకాయలు అయితే చాలా స్కేర్సిటీగా ఉన్నాయి, సమ్మర్ కాబట్టి. మాకు 5-6 నిమ్మ చెట్లు ఉన్నా కానీ వాటికి కూడా ఏమీ కాయలు దొరకలేదండి. ఇక అందుకనే నిమ్మకాయలు తెచ్చుకోలేదు. ఇక చింతపండే శరణం కదండి నిమ్మకాయ లేనప్పుడు. ఇక చింతపండు పప్పుచారు అయితే కాసేసాను, మరిగించేసాను, తాలింపు కూడా వేసేసాను. సండే కదా, నాకు మరి స్పెషల్ ఏమీ లేకుండా ఈ పప్పుచారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. రాత్రేనండి చికెన్ వండాము, అందుకని ఇప్పుడు పప్పుచారు పెట్టాను. ఇక అన్నం కూడా అయిపోయింది. ఇక ఎండుమిరపకాయలు ఆయన వచ్చారు. మరదలు ఇంకా ఎండుమిరపకాయలు తీసుకోలేదంటండి. అమ్మ అయితే కొనేసుకుంది. అది మరదలు అయితే ఎండుమిరపకాయలు పోయించుకుంటుంది.
ఇక అమ్మ అయితే అక్కడ ఉండి చూస్తుంది. ఇక ప్రేయర్‌కి వెళ్ళే టైం కూడా అవ్వొస్తుంది. ఇక ఎండుమిరపకాయలు పోయించుకున్న తర్వాత అమ్మ అయితే ప్రేయర్‌కి వెళ్ళిపోతుంది. ఇక నేనైతే మరి కుంకుడుకాయలే కదండీ ఎక్కడున్నా గానీ, కుంకుడుకాయలతో అయితే నేను కూడా తలస్నానం చేసి కాసేపు ప్రేయర్ అయితే చేసుకుంటాను. ఇక పాప వాళ్ళకి కూడా నేను ఈరోజు కుంకుడుకాయలతోనే బాతింగ్ చేపిచ్చానండి. హెడ్ బాత్ చేపిచ్చాను. ఇక స్నానాలు అయితే అయిపోయిన తర్వాత కాసేపు అయితే ప్రేయర్ అయితే చేసుకున్నాము. పిల్లల్నేమో సండే స్కూల్‌కి పంపించుకుని నేను కూడా ప్రేయర్‌కి వెళ్ళేదాన్ని ప్రతి సండే కూడా. కానీ ఈరోజు మరి పిల్లల్ని సండే స్కూల్‌కి పంపించలేదు. ఇక నేను కూడా ప్రేయర్‌కి ఏమో వెళ్ళలేకపోయాను. కాబట్టి ఇంటి దగ్గరైనా చేసుకోవాలనేసి ఇంటి దగ్గర కాసేపు చేసుకున్నాము. అప్పుడైతే మరి ఇక్కడే కదండీ నేను కూడా ప్రేయర్‌కి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడేమో అలవాటు పోయింది. ఇక్కడికి వెళ్ళాలంటేనేమో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇబ్బంది ఏముందండి, దేవుడు ఎక్కడున్నా దేవుడే కదా అని అనుకోవచ్చు. కానీ నేనేంటో వెళ్ళలేకపోయాను. ఇక అందుకనే ఇంటి దగ్గరే చేసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సండే అయితే ఇలా గడిచిపోయిందండి నాకు. ఇక ఆడపిల్ల ఎక్కడున్నా కానీ పనులే కదండీ మరి. మనం కొంచెం చేసినా, తక్కువ చేసినా, ఎక్కువ చేసినా కానీ ఆడపిల్ల మొత్తానికి పని అయితే చేయాలి. అమ్మ అన్ని పనులు చేసుకున్నా కానీ ఏదో నేను వంట పని ఏదో లేదనిపించేసాను. దగ్గరికి వెళ్తే అసలు ఏ పని చేయకూడదు అని అయితే అనుకుంటానండి. కానీ మనసు ఒప్పదే కదా, పాపం అమ్మ కష్టపడుతూ ఉంటే కనీసం ఒక పని అయినా చేయాలని అయితే ప్రతి ఆడపిల్ల కూడా అనుకుంటుంది. వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి కదండి. అందరికీ మళ్ళీ సండే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ వీడియో అయితే చేశానండి. మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోతుంది కదా, మాట్లాడాలనిపించింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.